సార్ కొత్త సంవత్సరంకి వచ్చేసాం. హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు. థ్యాంక్ యూ సార్. సో ఈ హ్యాపీ న్యూ ఇయర్లో జనవరి మంత్తోనే సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అని స్టార్ట్ చేస్తున్నాం. సో దీని గురించి ఏం చెప్తారు సార్? ఈ భారతదేశంలో ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో అత్యధికంగా కనబడే క్యాన్సర్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. ముఖ్యంగా పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, ఎకనామికల్లీ డిప్రైవ్డ్ సొసైటీలో పువర్ శానిటేషన్ హ్యాబిట్స్ తో ఈ క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నాం. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజల్లో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు కోస్ట్ లో దిస్ ఇస్ ద కామనెస్ట్ క్యాన్సర్. అంటే అక్కడ తేమ కలిగిన వాతావరణంలో ఈ వైరస్, హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెంది ఈ క్యాన్సర్ ని కలగజేస్తుంది. ఈ వైరస్ వల్ల క్యాన్సర్ వస్తుంది. ఇట్స్ అ వెరీ ఇంటెలిజెంట్ వైరస్. మోర్ ఇంటెలిజెంట్ దాన్ కరోనా వైరస్. ఇన్ వాట్ వే సార్? కరోనా వైరస్, కరోనా ఇన్ఫెక్షన్ ఒకసారి వచ్చింది అనుకోండి, వెంటనే మన బాడీ డెవలప్స్ ఇమ్యూనిటీ టు దాట్ వైరస్. అంతే కదా? మనం అప్పుడు గుర్తుందా మీకు, వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు వ్యాక్సిన్ వేయించుకోకముందు నాకు ఎన్ని యాంటీబాడీస్ ఉన్నాయి, మీకు ఎంత యాంటీబాడీ టైటర్ సెట్ చేసుకునే వాళ్ళం కదా. సో కరోనా వైరస్ కి ఇమీడియట్ గా బాడీ ఇమ్యూన్ మెకానిజమ్స్ దాన్ని గుర్తించి దానికి యాంటీబాడీస్ తయారు చేసి నెక్స్ట్ టైం ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కాపాడుతుంది. ఈ వైరస్, హ్యూమన్ పాపిలోమావిరిస్ వైరస్ ఎంత స్మార్ట్ అంటే అది ఇంట్రా సెల్యులర్ గా ఉంటుంది, సెల్ లోపల ఉంటుంది, మన బాడీ ఇమ్యూన్ మెకానిజమ్స్ కి అందదు. తద్వారా బాడీ యాంటీబాడీస్ తయారు చేయలేదు ఆ వైరస్ కి. సో రిపీటెడ్ గా వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుంది గర్భసంచి ముఖద్వార సర్వైకల్ ఎపిథీలియం మీద. దాని మీద రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ తో అక్కడ క్యాన్సర్ డెవలప్ అవుతుంది. సో మరి ఎలాంటి సిమ్టమ్స్? ఈ వైరస్ ఏమవుతుందంటే ఆ సెల్ లోపలే ఉంటుంది, అందువల్ల ఇమ్యూన్ మెకానిజమ్స్ కి దొరకదు. సో ఎటువంటి సిమ్టమ్స్ కూడా లేట్ స్టేజెస్ లో తప్ప పెద్దగా సిమ్టమ్స్ కూడా ఏముండవు. అందరు స్త్రీలు కూడా ఆ సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేస్తారు. సో సిమ్టమ్స్ ఏంటంటే ఆఫుల్ స్మెల్ తో ఉన్న డిశ్చార్జ్, లేకపోతే పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్, ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే పీరియడ్స్ కి మధ్యలో బ్లీడింగ్ అవటం, వైటిష్ మెటీరియల్ రావటం, లో గ్రేడ్ అబ్డామినల్ పెయిన్, లోవర్ అబ్డామినల్ పెయిన్. ఇవి ఈ వార్నింగ్ సిగ్నల్స్ అన్నమాట. చాలా మంది స్త్రీలు వీటిని నెగ్లెక్ట్ చేస్తారు. వైట్ డిశ్చార్జ్ చాలా మందికి ఉంటుంది, బ్లడీ డిశ్చార్జ్ ఉన్నా పెద్దగా పట్టించుకోరు. పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ చూసుకోరు. చాలా మంది లేట్ స్టేజ్ లోనే డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. సో ఈ చిన్న చిన్న సిమ్టమ్స్ ని అశ్రద్ధ చేయకూడదు. సార్ మరి లేట్ స్టేజ్ లో వచ్చిన వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి? ఏ స్టేజ్ లో వచ్చిన వాళ్ళ కేసెస్ మీరు చూసారు అండ్ దే ఆర్ హ్యాపీలీ లివింగ్ నౌ? ఒక బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ క్యాన్సర్ ఏంటంటే ఇది శరీరంలో ఇతర భాగాలకు ఎక్కువగా పాకదు. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, అలాగే లివర్ క్యాన్సర్, ఇవన్నీ ఏమవుతాయంటే లింఫాటిక్స్ ద్వారా లింఫ్ నోడ్స్ కి, బ్లడ్ వెసల్స్ ద్వారా శరీరంలో ఇతర ఆర్గన్స్ కి పాకిపోతాయి. ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ జనరల్ గా స్లోగా పెరుగుతుంది. చాలా తక్కువ మందిలో ఇది శరీరంలో ఇతర భాగాలకు పాకుతుంది. చాలా సార్లు లోకల్ గా పెరుగుతూ ఉంటుంది, పక్కన ఉన్న యూరినరీ బ్లాడర్ ని పర్ఫరేట్ చేస్తుంది, యూరిన్ లీక్ అవుతుంది, అప్పుడు వస్తారు డాక్టర్ దగ్గరికి. లేకపోతే వెనకాల ఉన్న మల ద్వారాన్ని పెనట్రేట్ చేస్తుంది, మోషన్ లీక్ అవుతుంది ముందు నుంచి, అప్పుడు వస్తారు డాక్టర్ దగ్గరికి. సో పెద్దగా సిమ్టమ్స్ కలగజేయదు, పెరుగుతూనే ఉంటుంది, బాధ కలిగిస్తుంది, కానీ శరీరంలో ఇతర భాగాలకు పాకి ప్రాణానికి హాని చేయదు. సో అందుకని చాలా కాలం బ్రతికేస్తారు ఇది లేట్ స్టేజెస్ లో కూడా. సో ఎర్లీ సర్వైకల్ క్యాన్సర్ కనుక గుర్తించినట్టయితే మనము సర్జరీ చేయడం ద్వారా దాన్ని పూర్తిగా క్యూర్ చేయవచ్చు. ఎర్లీగా ముందుగా గుర్తించినట్టయితే. బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ క్యాన్సర్ ఏంటంటే దీనికి లాంగ్ ప్రీ క్యాన్సరస్ ఫేజ్ ఉందండి. అంటే క్యాన్సర్ రాకముందే దీన్ని గుర్తించవచ్చు. దీన్ని ప్రివెంట్ కూడా చేయవచ్చు. ఇది మోర్ ఇంపార్టెంట్ మనకి. సో ముందు ఎలా గుర్తించవచ్చు? ఈ ప్రీ క్యాన్సరస్ ఫేజ్ అంటే ఏంటంటే కొన్ని సంవత్సరాల పాటు ఇది ప్రీ క్యాన్సరస్ ఫేజ్ లో ఉంటుంది, ఆ తర్వాత క్యాన్సర్ గా మారుతుంది. సో సింపుల్ క్లినికల్ ఎగ్జామినేషన్, చిన్న పాప్స్మియర్ టెస్ట్ చేయడం ద్వారా, పాప్స్మియర్ టెస్ట్ అంటే వెరీ సింపుల్ టెస్ట్, స్క్రేపింగ్స్ తీసుకొని దాన్ని స్లైడ్ మీద పెట్టి పరీక్ష చేసినట్టయితే ఆ ప్రీ క్యాన్సర్ ఫేజ్ లో ఉందా, క్యాన్సరస్ ఫేజ్ లో ఉందా ఈజీగా చెప్పేస్తారు పెథాలజిస్టులు. సో ప్రీ క్యాన్సర్ ఫేజ్ లోనే మనం ముందుగా గుర్తించామనుకోండి, అప్పుడే మనం రెమిడియల్ మెషర్స్ తీసుకుంటే, సర్జరీ కనుక చేసినట్టయితే క్యాన్సర్ ని ప్రివెంట్ చేయవచ్చు.